ఏపీ ఎన్నికల పోలింగ్ కు మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. పేదలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ను ఓడించడానికి ప్రతిపక్ష నేతలందరూ ఒక్కటయ్యారని, అందుకే ఓటర్లారా విజ్ఞతతో ఆలోచించండి అంటూ వైసీపీ శ్రేణులు సూచిస్తున్నారు. ఈసారి పొరపాటున కూడా పొరపాటు చేయకండి, తెలుగుదేశం కూటమికి ఓటేయకండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదో కలలో లాగా ఒకవేళ మన కర్మ కొద్దీ తెలుగుదేశం పార్టీ గెలిచిందనుకోండి ఏం జరుగుతుందో తెలుసా అని హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, పేదల ఇళ్లలో వెలుగుండదు, వారి కంచెల్లో మెతుకుండదు అని వివరిస్తున్నారు. చంద్రబాబుకు మటి అన్నా, మట్టితో సంబంధం ఉండే వ్యవసాయమన్నా, ఇతర గ్రామీణ వృత్తులన్నా, ఉచిత విద్యుత్ అన్నా అసహ్యం. అందుకే బాబు పాలనలో వ్యవసాయం కునారిల్లుతుంది అంటున్నారు. పేదలకు ఆర్థిక సాయం చేయడం కూడా దండగా అనేది ఆయన అభిప్రాయమని, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడాన్ని సైతం అంగీకరించరని విమర్శిస్తున్నారు. అందుకే పేదల ఖాతాల్లోకి పడాల్సిన ఆసరా, చేయూత, ఇతర పథకాలకు నిధులు విడుదల కాకుండా కోర్టుల్లో పిటిషన్లు వేసి ఆపించారని ఆరోపిస్తున్నారు. పేద అక్క చెల్లెళ్ల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందో లేదో మళ్లీ తన మనుషుల ద్వారా పిటిషన్ వేసి ఆపించారంటున్నారు. అలాంటి కరికసుడు చంద్రబాబు గెలిస్తే పేదలకు నిలువ నీడ ఉండదు, అన్నీ తన వాళ్లకు దోచిపెట్టడం తప్ప ఇంకేం ఉండదని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఏమీ ఇవ్వక్కర్లేదు అనేది ఆయన పాలసీ అని చెప్పుకొస్తున్నారు. కేవలం కార్పొరేట్ వ్యవస్థలను మాత్రమే పెంచి పోషించడం, సింగపూర్ లాంటి దేశాల్లో దాచుకోవడమే ఆయనకు తెలిసిన విద్య అని గుర్తు చేస్తున్నారు. 14 ఏళ్ల తన పాలనలో ఆయన ఏ ఒక్క పేద వర్గాన్ని, శ్రమజీవులను కానీ ఆదుకున్న చరిత్ర ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఓటు వేసే ముందు బాగా ఆలోచించండి, రాక్షస సంహారం జరగాలి, మళ్లీ జగనన్న సారథ్యంలో మనమంతా సంబరాలు జరుపుకోవాలి అని ప్రజలకు పిలుపునిస్తున్నారు.